వెల్కమ్ టు మై ఛానల్. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఒక స్టెప్ తీసుకున్నారు చదువుకోవాలనేసి. ఒక స్టెప్ డిఎస్సి డాటా స్ట్రక్చర్స్లో ఎంటర్ అయ్యారు. ఓకే, అరేస్ పార్ట్లో మోస్ట్ ఓటింగ్ ఆల్గరిథంలో పార్ట్ 2లో ఉన్నారు. ప్రీవియస్ వీడియోలో మనం డచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేశాము. సో ఈ వీడియోలో పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకు ముందుకు మోస్ట్ ఓటింగ్ ఆల్గరిథం చెప్పాను. ఒకవేళ మీరు వాళ్ళది వినకుంటే వెళ్ళి చూడండి. అందులో డీటెయిల్గా చెప్పిన. ఇందులో కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు. కాదు, అసలు అర్థం కాకపోవచ్చు కాదు. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇందాక రండి, అప్పుడే అర్థమవుతుంది. మోస్ట్ ఓటింగ్ ఆల్గరిథం పార్ట్ 2. ఓకే, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం సోదొద్దు, లోపలికి వెళ్దాం. బై. నెంబర్ మెజారిటీ ఎలిమెంట్ 2. ఇంతమందికి మెజారిటీ ఎలిమెంట్ 1 చూసాము. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, క్వశ్చన్ ఇచ్చాడు. మన క్వశ్చన్లో 3, 2, 1 అని ఇచ్చాడు. ఇందులో ఏమంటాడు అంటే, ద గివెన్ ఇంటీజర్ అరే ఆఫ్ సైజ్ n ఫైండ్ ద ఎలిమెంట్ దట్ అపియర్స్ మోర్ దెన్ n/3 టైమ్స్. n/3 టైమ్స్ కంటే ఎక్కువ ఏదైతే రిపీట్ అవుతుందో ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేయమంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 2, 3 ఉన్నది అనుకో. n/3 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయింది ఇది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 3/3 విచ్ ఈస్ 1 కంటే ఎక్కువ ఇది రిపీట్ అయింది. 2 టైమ్స్ ఇది రిపీట్ అయింది కాబట్టి ఇది మనకు అవుట్పుట్గా వచ్చింది. 1 కాబట్టి ఓన్లీ 1 రిటర్న్ అయింది. 1,2, 1,2 రెండు రిటర్న్ అయిపోయినాయి. ఓకే, ఇది గైస్ మన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది n/2 ఉంటుంది, n/3 ఉంటుంది. అది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. గైస్ ఫుల్ నిద్ర వస్తుంది, బట్ వీడియో చేస్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 2:30 AM. 3:30 AM, నాట్ 2:30. సో టైమ్ ఈస్ 3:30 AM, బట్ వీడియో చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నా. ఓకే, ఎనీవే వీడియో చేయాల్సింది చేస్తాం అంతే. ఫిక్స్ అయితే చేయాలంతే. ఓకే, ఇప్పుడు మనకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి అని అంటే, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రతి దాంట్లో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఉంటుంది. ఏంటి అని అంటే, బ్రూట్ ఫోర్స్ అంటే ఎన్ని ఫర్ లూప్స్ అనేది యూజ్ చేసుకో, ఎంత స్పేస్ అనేది తీసుకో, కానీ నాకు ఆన్సర్ రావాలి అంతే. బ్రూట్ ఫోర్స్ అంటే అంతే, ఏమైనా చేసుకున్నాం అని అంటుంది. అది దాని కాన్సెప్ట్. ఫస్ట్ నేను ఏం చేస్తాను, తీసుకోన్నాడు కదా, ఎన్ని ఫర్లు కాదు ఎన్నైనా తీసుకుంటాను. 2 ఫర్లు తీసుకుంటా, ఎందుకంటే నాకు 2తో వస్తే 3తో రాదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ 5 తీసుకుంటా, ఒక ఫర్ లూప్ తీసుకుంటా, ఇటరేట్ చేసుకుంటే ఇంకొక ఇన్నర్ ఫర్ లూప్ తీసుకుంటా. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 తీసుకున్నాను అనుకో, 5తోని 5 కంపేర్ చేసుకుంటా, మళ్ళీ 5తోని ఈ5 అన్ని 5లు కంపేర్ చేసుకుంటా. కంపేర్ చేసుకొని అంతా కంపేర్ చేసుకొని ఎంత కౌంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, 5 అని అంటే కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది, 5 అవుతుంది. n/3 కంటే వాల్యూ n/3 కంటే వాల్యూ ఎక్కువ ఉంది. ఒకవేళ ఉంది అని అంటే మనకు కౌంట్లో ఒక ఆన్సర్ అని ఒక వేరియబుల్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటాం. అదనమాట. అట్లా ఇంకో ఇట్లా ఇటరేట్ చేసుకోవడానికి ఒక ఫర్ లూప్, మళ్ళీ దాని లోపల ప్రతి ఒక్క వాల్యూ చెక్ చేసుకోవడానికి ఇంకో ఫర్ లూప్. సో 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని దానికి కౌంట్ వాల్యూ చెక్ చేసుకొని ఎక్కడైతే నా కౌంట్ వాల్యూ n/3 టైమ్స్ కంటే ఎక్కువ ఉండదో అప్పుడు నేను రిటర్న్ చేసుకుంటాను. ఓకే, యాజ్ ఏ డిఎస్సి స్టూడెంట్గా నేను ఇది చెప్పడంలోనే మీకు అర్థమైపోవాలి ఆన్సర్. ఓకే, అయినా పర్లేదు, డీటెయిల్గా చెప్పడానికి నేను ఉన్నదే అందుకు. అసలు మనం అంతే ఇంకా ఛానల్ స్టార్ట్ చేసినాం ఓన్లీ తెలుగు వాళ్ళ కోసం. తప్ప ఎక్కాలా చెప్తే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, ఆన్సర్ అనేది ఒక సెట్ తీసుకుంటా. సెట్ ఎందుకు ఇస్తున్నా అంటే ముందర అర్థమవుతుంది చూడు. ఇనిషియల్ కౌంట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే కౌంట్ అనేది 0నే తీసుకుంటాను అప్పుడు కూడా. ఓకే, ఫర్ i ఈక్వల్ టు ఐ అనేది 0 నుంచి n- వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 నుంచి స్టార్ట్ అయితే ఇది n-1 ప్లేస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్స్ కావడానికి నేను ఏం చేస్తాను, 0 నుంచి n-1 ఫర్ లూప్ అనేది యూజ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే, ఫర్ జే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ నుండి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ నేను చెక్ చేసుకుంటూ వెళ్ళినంటే నెక్స్ట్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను చెక్ చేసిన అనుకో, ఇక్కడ 5 అనేది 4 5 వచ్చినాయి అనుకో, నేను మళ్ళీ ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే చాలా అది. సో ఐ నుంచి స్టార్ట్ చేస్తా, ఐ నుంచి n-1 వరకు కంప్లీట్ చేసుకుంటా. కండిషన్ వచ్చేసి ఏంది అని అంటే, అరే ఆఫ్ i ఈక్వల్ టు అరే ఆఫ్ j అంటే ఫస్ట్ ఫర్ లూప్లో ఉన్న 5, సెకండ్ ఫర్ లూప్లో ఉన్న 5 ఒకవేళ మ్యాచింగ్ అయినప్పుడు కౌంట్ అనేది ప్లస్ అవుతుంది. అంతే. ఇప్పుడు చూడండి, ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఇక ఈ ఫర్ లూప్ ఇక్కడ చూడండి, ఈ ఫర్ లూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ 10 ఉన్నాయి అనుకో, ఇక్కడ 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అనమాట. మళ్ళీ దీది ఒక 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అంటే 10 10 100 టైమ్స్ అనేది ఈ ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో ఫస్ట్ 10 టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్ 6 తీసుకున్నాను అనుకో, 6 అనేది 10 టైమ్స్ తీసుకుంటారు. 10 టైం కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంటుందో, ఎన్ని ఉంటే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. అన్ని టైమ్స్ రిపీట్ అయినప్పుడు కౌంట్ వాల్యూ అంటే ప్లస్ అవుతుంది. దాని తర్వాత ఈ ఫర్ లూప్ ఈ ఇఫ్ కండిషన్కి మ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఈ ఫర్ లూప్ కిందనే ఇఫ్ కండిషన్. సో ఇది మొత్తం ఒకటే దాని కింద. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 తీసుకున్నప్పుడు నా కౌంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, కౌంట్ వాల్యూ అనేది n/3తోని గ్రేటర్ దెన్ చెక్ చేసుకుంటా. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకవేళ గ్రేటర్ దెన్ ఉంటే ఆన్సర్ అనేది ఒక సెట్ లోపల
వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. అవును సెట్ ఎందుకు తీసుకుందాం అని అనుకో, ఫస్ట్ ఒకసారి 5 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది. అంటే మళ్ళీ అన్ని 5 మనం స్టోర్ చేసుకుంటాం కదా! మనకు కావాల్సింది ఒకటే ఒక 5. సో నేను సెట్ చేసినా అనుకో, సెట్‌లో ఏముంటాయి, సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే అంటే డూప్లికేట్ వాల్యూస్ సెట్ అనేది కంటైన్ చేయదు. సో ఐ యామ్ టేకింగ్ సెట్ యాస్ ఎ 5. అంటే ఒక సెట్ తీసుకుంటున్నాను. ఓకే. 5, 3, సంథింగ్ ఏదో ఒక వాల్యూస్ రానికి సెట్ అనేది తీసుకుంటాం. అలా ఇటరేట్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్‌గా ఆన్సర్ అనేది అవుట్‌పుట్‌గా రిటర్న్ ఆన్సర్. అంతే బ్రో. ఇది ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. ఇలా ఓకే. దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ మనం చేసేది మొత్తం దీనికోసమే. కథ మొత్తం దీని మీదనే డిపెండ్ అయి ఉంటది. టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఒక ఫర్ లూప్ బిల్డ్ చేసుకోవడం. ఒక ఫర్ లూప్ బిల్డ్ చేసినాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతది. ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ యూజ్ చేసిన అయితే ఏమవుతుంది, ఇంటూ ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని ఉంటాయి, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే. మనకేమవుతుంది, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ ఈ ఫర్ లూప్ కింద ఈ ఫర్ లూప్ లోపల లేకుండా ఇక్కడ కింద ఫర్ లూప్ ఉంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ ఎన్, ఆర్డర్ ఆఫ్ 2n అవుతుంది. లోపల ఉంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. ఇది టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1 బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్స్ట్రా స్పేసెస్. దట్స్ వై ద ఆర్డర్ ఆఫ్ 1. ఓకే. స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1. ఇది మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి. ఓకే. ఇది ఇప్పుడు సో నేను 2 ఫర్ లూప్ యూజ్ చేసినాను కాబట్టి మీ టార్గెట్ ఏంటంటే ఒకటే ఫర్ లూప్ యూజ్ చేసుకొని టైం కాంప్లెక్సిటీ ఏదైనా తీసుకొని అప్పుడు ఒకసారి ట్రై చేయండి. వీడియోని పాజ్ చేసి ఒక 20 మినిట్స్ కాదబ్బా, ఈ క్వశ్చన్కి 30 మినిట్స్ పెట్టిన పని లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ అట్లాంటిది అసలు రాదు, తలకాయ పోతుంది. ఓకే. సో ఒక 30 మినిట్స్ వీడియోని పాజ్ చేసి ట్రై చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక ఐడియా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒకవేళ ఆన్సర్ వస్తే వచ్చినా రాకున్నా కానీ ఇందులోకి రండి. అప్పుడే నేను చెప్పినది ఎంత వర్త్. ఓకే. ఒకవేళ మీరు చేసేది అనుకో, ఈజీగా వచ్చింది అనుకో, అప్పుడు నో యూస్. మీరు హార్డ్గా కష్టపడి అయినా ఆన్సర్ రాకుంటే నేను చెప్పిన అప్పుడు నీకేమనిపిస్తుంది, వావ్ మంచి అప్రోచ్ కదా అనేసి నీకు గుర్తుకుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వేరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా కానీ ఫటాఫట్ అంతే ఇక అయిపోతుంది. అలా చేస్తాం. ఓకే. ఇప్పుడు బెటర్ అప్రోచెస్ ఏంటంటే యూజింగ్ హ్యాష్ మ్యాప్స్. ఒక స్టాక్. హ్యాష్ మ్యాప్ అంటే ఏంది, మ్యాప్ అంటే ఏంది, స్టాక్. ఇది ఒక స్టాక్ అనమాట. దాన్నే మనం మ్యాప్ లాగా హ్యాష్ మ్యాప్ లాగా డినోట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఒకటే ఫర్ లూప్ యూజ్ చేసుకుంటా. బ్రో ఖచ్చితంగా ఫర్ లూప్ యూజ్ చేయాల్సిందే. ఎందుకనంటే ప్రతి ఒక్కదాన్ని పలకరియాలి ఇక్కడ. అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా, అయ్యా బాగున్నావా అనేసి 1 బై 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందరి దగ్గరికి పోవాలంటే ఒక ఫర్ లూప్ కావాలి. ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫర్ లూప్ తీసుకొని 1 బై 1 చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒకవేళ 5 అనేది వచ్చింది అనుకో, 5 అనేది ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఆ 5 అనే ఎలిమెంట్ మనకు మ్యాప్లో ఒకవేళ ఉంది అని అంటే స్టోర్, లేదు అనుకో స్టోర్ చేసుకుంటాం, లేకుంటే స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ ఉన్నది అనుకో దాని యొక్క కౌంట్ వాల్యూ అనేది ప్లస్ చేసుకుంటాం. మ్యాప్ అంటే ఏంది, ఇట్ కంటైన్స్ కీస్ అండ్ వాల్యూస్. దాని యొక్క వాల్యూని మనం కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటాం, దాని యొక్క అకరెన్సెస్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఐ విల్ టేక్ వైట్ కలర్. ఓకే. ఇందులో ఫస్ట్ 5 వచ్చింది కదా, 5, 1 ఎందుకు అనంటే ఒకటేసారి ఇప్పుడే ఇక్కడ ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ 5 వచ్చింది. ఏం చేస్తాం, మళ్ళీ 2 అవుతుంది. అంటే 5 + 1 + 1 2. మళ్ళీ 5 వచ్చింది, మళ్ళీ 3 అవుతుంది. మళ్ళీ 5 వచ్చింది, మళ్ళీ ఏమవుతుంది 4 అవుతుంది. అంటే మనకు ఫైనల్గా ఏమైంది ఇక్కడ 5, 4 అయింది. ఓకే. ఇది 5, 4. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ 6 ఉందా, లేదు లేదు అని అంటే ఏం చేయాలి, ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 6, ఇనీషియల్గా 6, 1. ఓకే. మళ్ళీ ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ 6 వచ్చింది. సో 6, 2. నెక్స్ట్ మళ్ళీ 3 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది 6, 3 వచ్చింది ఫైనల్గా. ఓకే. వాల్యూ ఏమొచ్చింది 6, 3. ఎందుకు 6 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అందులో స్టోర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి 7 ఏం చేస్తా, 7 తీసుకుంటా. 7 అనేది ఇలానే ఇటరేట్ చేసుకుంటూ అన్ని ఇటరేట్ చేసుకుంటే మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది, 4 టైమ్స్ వస్తుంది. ఓకే. దీని ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. n వాల్యూ ఎంత ఉంది, 11 ఉంది. 11 n/3 అంటే ఏమవుతుంది, 11/3 విచ్ ఈస్ 3 టైమ్స్ కంటే ఎక్కువ ఏది రిపీట్ అయింది మనకి, 5 అనేది రిపీట్ అయింది, 7 అనేది రిపీట్ అయింది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 5, 7. ఇది మన అవుట్పుట్. మనకు అవుట్పుట్ వచ్చేసింది కదా. ఇది బెటర్ అప్రోచ్. ఓకే. ఒకటే ఫర్ లూప్ యూజ్ చేసిన సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ, ఓకే, టైం కాంప్లెక్సిటీ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎన్ కాదు చెప్తా. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టాక్ ఉంది. ఇందులో 5 అనేది డిఫరెంట్ వాల్యూస్ ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 5 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకు అంటే 3 దీని కౌంట్ 1 2 3 అంటే దీని యొక్క కౌంట్ ఎంత ఉంది, ఇప్పుడు లెంత్ ఎంత ఉంది 3 ఉంది. ఎందుకంటే
రిపీట్ అయిన అంటే డూప్లికేట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు డూప్లికేట్ వాల్యూ లేకున్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఎంత అవుతుంది, 11 అవుతుంది. అంటే ఇది వరెస్ట్ కేస్ అనమాట, ఇది బెస్ట్ కేస్ అనమాట. సో వరెస్ట్ కేస్ తీసుకున్నట్టయితే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత స్పేస్ పడుతుంది. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n. ఓకే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా ఒక స్టాక్లో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసినా లేకపోతే వాల్యూస్ని తీసుకున్నా కానీ, అంటే ఇన్సర్టింగ్ అని అందులో నుంచి వాల్యూస్ తీసుకోవడం, అంటే పుష్ చేయడానికి పాప్ చేయడానికి, అవన్నీ వాల్యూస్కి ఏమవుతుంది అంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n log n అవుతుంది. ఇది టైం కాంప్లెక్సిటీ. అంటే ప్రీవియస్గా మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత ఉన్నది, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఉన్నది. ఓకే, n స్క్వేర్ ఉన్నది. దానికంటే n log n అనేది కొంచెం ఆప్టిమైజ్ చేసుకున్నాం అనమాట కోడ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీకు టైం కాంప్లెక్సిటీ మీద అవగాహన లేకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. మెయిన్ మనకు వచ్చేది మొత్తం తలకాయ నొప్పి వచ్చేది మొత్తం టైం కాంప్లెక్సిటీ దగ్గరనే. ఎందుకనంటే ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ ఎక్కువైందే కదా, ఎక్కువైంది కాబట్టే కదా మనకి ఇప్పుడు దీని దగ్గరికి వచ్చింది. సో దీన్ని ఇంకా తక్కువ ఏమంటున్నాడు ఇంటర్వ్యూర్, ఏమంటాడు, ప్రోగ్రామ్ అందరు రాస్తారు, అందరు రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేసి రాయాలంటాడు. నాకు అంటే రీసెంట్గా ఇంటర్వ్యూ జరిగింది. సో అందులో ఏమైందంటే నేను అంటే క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ చేసేయండి మొత్తం. చేసిన తర్వాత ఏమైంది, చేసిన ఆన్సర్ వచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు, సెట్ యూజ్ చేయకు అన్నాడు. అంటే మనకి ఇనిషియల్ బ్రూట్ ఫోర్స్ రాయాలి, సెట్ యూజ్ చేసిన కదా, అట్లా ఒక సెట్ యూజ్ చేయకుండా ఎక్స్ట్రా స్పేసెస్ ఏం తీసుకోకుండా చేయమని చెప్పిండు. ఎట్లా చేస్తాం, చేసిన అంటే ఆప్టిమైజ్ చేయడం, అట్లా ఆప్టిమైజ్ చేయడం, అప్పుడే మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్ నేను సెలెక్ట్ అయినా, బట్ పోలే, ఎందుకంటే అంతే పోం మనం, అంతే, తర్వాత బాధపడతాం. ఓకే ఓకే గైస్, ఇప్పుడు ఆల్గరిథం వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కోడ్ ఇనిషియల్ ఫర్ అనేది 0 నుంచి n-1 తీసుకుంటా, ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుంటా. మ్యాప్ క్రియేట్ చేసుకొని ఒకవేళ మ్యాప్లో వాల్యూస్ అనేది ఉన్నట్టయితే, ఒకవేళ ఉన్నట్టయితే +1 చేస్తా. అరే ఆఫ్ మ్యాప్ కామా 1 ఆర్ +1. ఒకవేళ ఉంటే 1 చేస్తా, లేకపోతే +1 చేస్తా, ఆర్ డిఫాల్ట్ వాల్యూ. లేకపోతే ఏం చేస్తా, సింపుల్గా పుట్ చేసేస్తా, అప్పుడు వాల్యూస్ అనేది స్టోర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తా అంటే మ్యాప్ మొత్తాన్ని, ఇప్పుడు మ్యాప్ ఉంది మనకి ఇక్కడ, ఈ మ్యాప్ మొత్తాన్ని మనం ఇటరేట్ చేసుకోవాలి. ఓకే, పైనుంచి కింద వరకు ఇటరేట్ చేసుకోవాలి. ఇటరేట్ చేసుకొని ఎక్కడైతే n/3 కంటే వాల్యూస్ ఏవి పెద్ద ఉంటాయి అవి మనం తీసుకోవాలన్నమాట. n/3 కంటే వాల్యూస్ ఏవి పెద్ద ఉన్నాయి మనకి, 4 అండ్ 4, ఈ రెండు 4కి ఉన్న వాల్యూస్కి ఏమి 7, 5 అవి మనకు రిటర్న్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడ అదే ఒక ఆన్సర్ తీసుకున్నాడు, దానిలో పుష్ చేసుకున్నాడు కీ వాల్యూస్ని, అప్పుడు దాని యొక్క లెంత్ ఎప్పుడైతే 2 ఉంటుందో అప్పుడు రిటర్న్ ఆన్సర్ చేసేస్తాం. ఓకే, ఇది బెటర్ అప్రోచ్ అనమాట. దీని యొక్క కోడ్ ట్రై చేయండి. అంటే ఇది కూడా రాకుంటే వస్తుంది, ఏం కాదు, వస్తుంది, ట్రై చేయండి. ఓకే, నేను ఫైనల్ దానికి కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను ఆప్టిమల్ సొల్యూషన్కి. ఇప్పుడు మనం వెయిట్ చేసే మన thumbnail-లో ఉన్న మన ఆల్గరిథంని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి ఆర్డర్ ఆఫ్ n log n టైం కాంప్లెక్సిటీ ఉంది కదా, దాని యొక్క టైం కాంప్లెక్సిటీని మళ్ళీ ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయండి. ఆప్టిమైజ్ చేయడానికి ఒక 20 to 30 minutes వెయిట్ చేసి ట్రై చేయండి. గైస్, ఒక్క ప్రాబ్లంకి గంట 2 గంటలు పడుతుందని మీరు అసలు అనుకోకూడదు. లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఒకరోజు మొత్తం 2 ప్రాబ్లమ్స్ చేస్తాం హార్డ్లీ, అంటే ఎప్పుడు మనం ఆల్గరిథం నేర్చుకున్నప్పుడు. సో మీరేం బాధపడకండి, నువ్వు కాదు, పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ అని పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో చేసిన వాళ్ళే చెప్తున్నారు మనకి ఏమనంటే, లీడ్ కోడ్ ప్రాబ్లం నేను ఓన్లీ 1 or 2 ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళం అని వాళ్ళే చెప్తున్నారు. సో నువ్వు 1 or 2 ప్రాబ్లమ్స్ చేస్తున్నావంటే నువ్వు వర్తే అనమాట. నువ్వు ఏదో నాకు వస్తలే అనేసి రిగ్రెట్ కావద్దు, కానీ నెవర్ గివ్ అప్, వదిలిపెట్టే ప్రసక్తి లేదు అసలు. ఓకే, టైం ఎంత అవుతుంది, 3:30 అవుతుంది, అయినా వదిలిపెట్టాం, మనం చేస్తూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మోర్స్ ఓటింగ్ ఆల్గరిథం అనమాట. ఓకే, మోర్స్ ఓటింగ్ ఆల్గరిథం దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఒక ఎలక్షన్స్ అలా ఓటింగ్ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇంతకుముందు నేను టీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ బేస్ చేసుకొని చెప్పాను. సో అలానే దాన్ని బేస్ చేసుకొని చెప్పాను కాబట్టి, సో ఆ వీడియో చూసినాక నేను ఇందులోకి రానప్పుడు మీకు మోర్స్ ఓటింగ్ ఆల్గరిథం అనేది అర్థమైంది. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇనీషియల్గా మనకు ప్రీవియస్గా తీసుకున్న మోర్స్ ఓటింగ్ ఆల్గరిథం ప్రకారమే ఫస్ట్ ఏం చేస్తా అంటే ఎగ్జాంపుల్ 1, ఇది మన ఎగ్జాంపుల్ 1. ఓకే, ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఇది, ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఇంతమందికి మనకు లీడర్ ఎంతమంది, ఇంకొకటి గుడ్డి గుర్తు ఏంటంటే, ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను. మనకు ఒకవేళ n/2 అన్నాడు అనుకో, లీడర్ కానీ అండ్ మెజారిటీ కానీ 1 సింగిల్ తీసుకోవాలి. ఒకవేళ n/3 అని అన్నాడంటే లీడర్స్ కానీ 2 తీసుకోవాలి, లీడర్స్ 2 తీసుకోవాలి, మెజారిటీ ఎలిమెంట్స్ కూడా 2 తీసుకోవాలి. గుర్తుపెట్టుకొని, ఇక్కడ n/3 అన్నాడు, ఏమన్నాడు, n/3 కంటే ఎక్కువ ఏవైతే వస్తాయో ఆ ఎలిమెంట్స్ మనం రిటర్న్ చేయమన్నాడు. సో నేను ఏం చేస్తున్నా, లీడర్ 1, లీడర్ 2, మెజారిటీ 1, మెజారిటీ 2. ఓకే, సో అలా తీసుకున్న వాటి చెప్తాను. ఇక ఇనీషియల్గా మనకి ఏముంటుందంటే, ఇక్కడ ఇది అంటే మెజారిటీ వాల్యూ 0 0s ఉంటాయి కదా, మెజారిటీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కౌంట్ వాల్యూస్, కౌంట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకుంటాం, ఎందుకంటే 1 by 1 చెక్ చేసుకోవడానికి. ఒక ఫర్ లూప్ ఇనిషియల్గా మనకి 5 అనేది ఇక్కడ ఉంది,
గైస్ జాగ్రత్తగా వినండి. చెప్పినప్పుడు చాలా సింపుల్‌గా ఉంటది. ఒకసారి చెప్పి అయిపోయిన తర్వాత నీ ఓన్‌గా నువ్వు ట్రై చేస్తుంటే అస్సలు రాదు. నిజంగా. ఓకే. నేను ఎన్నో సార్లు చేసినా, ఎన్ని సార్లు చూసినా మళ్ళీ వచ్చినామంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తది ప్రాబ్లమ్. సో, జాగ్రత్తగా ఫస్ట్ ఏం చేస్తానంటే, మన కండిషన్ ఏందనంటే ఫస్ట్ ఓకే. ఫస్ట్ ఏమైంది 5. 5 ఉన్నప్పుడు ఏంది మెజారిటీ లీడర్ 1 ఏమైతదంటే 5 అయితది. ఓకే. ఫస్ట్ లీడర్ ఏమైతాడు 5 అయిపోతాడు. మెజారిటీ 1 అంటే మెజారిటీ 1 ఈ రెండుకి మ్యాచింగ్, ఈ రెండిటికి మ్యాచింగ్ అనమాట. లీడర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు దీని యొక్క కౌంట్ వాల్యూ కూడా 1 అయిపోతది. నెక్స్ట్ మళ్ళీ 5 దగ్గరకొస్తది. సో, దీని కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అయితది. 2 అయితది. మళ్ళీ 5 వస్తుంది. సో, కౌంట్ వాల్యూ 3 అయితది. అంటే మెజారిటీ వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ 5 వచ్చింది. సో, మెజారిటీ వాల్యూ 4 అవుతుంది. ఓకే గైస్ 4 అయింది కదా! ఇప్పుడు ఎందుకు 4 అయిందంటే ఇనీషియల్‌గా మెజారిటీ అనేది అంటే అంటే ఈ లీడర్ 1కి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఈ 2 ఈక్వల్ అయితున్నాయి. కండిషన్ చూడండి ఒకసారి. ఈ లీడర్ 1 అనేది ఎలిమెంట్‌కి ఈ 5కి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ నెక్స్ట్ 5 వచ్చింది. నెక్స్ట్ 5 అలా 5 టైమ్స్ 5 రిపీట్ అయింది కాబట్టి మనకి కౌంట్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోయింది. బాగా అబ్జర్వ్ చేయండి. కౌంట్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంది అనంటే లీడర్ నెక్స్ట్ కొత్తోడు వస్తున్నాడు. సో, కొత్తోడు వస్తున్నాడంటే లీడర్ 2కి వెళ్ళిపోతాడు. విచ్ ఈస్ 6. ఇప్పుడు మెజారిటీ ఎలిమెంట్ ఎప్పుడైతే 0 ఉన్నప్పుడు మాత్రమే లీడర్ అనేటోడు ఎంటర్ అవుతాడు. ఓకే. ఒకవేళ 1 ఉన్నదనుకో అది వేరే వాడు ఎవడో రీప్లేస్ అయ్యే ఉంటాడు. సో, దీని వాల్యూ 1 అయిపోతుంది. నెక్స్ట్ లీడర్ అనేటోడు మళ్ళీ మెజారిటీ వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో, దీని వాల్యూ అనేది మళ్ళీ 2 వస్తుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ 3 వస్తుంది. ఓకే. దీని వాల్యూ 3 వచ్చింది. ఇప్పటి వరకు అర్థమైంది కదా! ఒకవేళ మెజారిటీ లీడర్ 1కి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఈక్వల్ అయితే మెజారిటీ 1ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. లీడర్ 2కి ఈక్వల్ అయితే మెజారిటీ 2ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఈ రెండింటికి మ్యాచ్ కాకుంటే 2 మైనస్ చేయాలి. ఇప్పుడు చూడండి కథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 7 వచ్చింది. 7 అనేది లీడర్ 1కి లీడర్ 2కి లీడర్ 1 5 ఉంది, లీడర్ 2 6 ఉంది. ఈ రెండింటికి మ్యాచ్ కాలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే వాల్యూ అనేది 2 వాల్యూస్ డిక్రీజ్ అయిపోతాయి. ఇక్కడ ఓకే. కొత్త కలర్స్ డిక్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు -1 అంటే 3 నెక్స్ట్ 2. ఓకే. మళ్ళీ వాల్యూ ఏమవుతుంది నెక్స్ట్ మళ్ళీ 7 వచ్చింది. సో, దీని వాల్యూ 2, దీని వాల్యూ 1. నెక్స్ట్ మళ్ళీ 7 వచ్చింది. దీని వాల్యూ 1, దీని వాల్యూ 0. 0 వచ్చింది. 0 వచ్చింది. ఎప్పుడైతే 0 వస్తుందో లీడర్ అనేటోడు చేంజ్ అవుతాడు. ఓకే. ఇనిషియల్‌గా మనకు మెజారిటీ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. 0 ఉన్నది కాబట్టి ఒక లీడర్ అనేటోడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మెజారిటీ 2 అనేది 0 అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఎవడైతే ఉంటాడో వాడు 0కి సంబంధించిన లీడర్‌కి 0కి సంబంధించిన లీడర్ ఏముంది? 2 ఉంది. 2లోకి ఎంటర్ అవుతాడు. విచ్ ఈస్ 7. లీడర్ 6/7 అవుతుంది. ఫైనల్‌గా మనకి మిగిలిన లీడర్స్ ఎవడంటే ఫర్లో మొత్తం టర్మినేట్ అయిపోయింది. మిగిలిన లీడర్ ఎవడు? 5 అండ్ 7. ఈ 2 లీడర్స్ మనకి మిగిలిన వాళ్ళు. అంటే 5, 7 వీళ్ళు మిగిలిన వాళ్ళు. కానీ ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫర్ లూప్ చెక్ చేసుకొని వాళ్ళు ఎన్నిసార్లు రిపీట్ అయ్యారు అనేసి అంటే ఓకే లీడర్ అనేటోడు ఈ 2 అనేది వచ్చినాయి. బట్ ఈ 2 అనేది n/3 కంటే ఎక్కువ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 4 వాల్యూస్ మనకి ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయింది 5. ఓకే. n/3 కంటే వాల్యూస్ ఎక్కువ ఉన్నట్టే. n/3 వాల్యూ ఎంత? 3. 11/3 వాల్యూ 3 కంటే వాల్యూ ఎక్కువనే ఉంది. 4 టైమ్స్ అంటే ఇక్కడ 7 కూడా మనకు రిపీట్ అయింది. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందంటే 5,7 అవుతుంది. ఒకవేళ లీడర్ అనేటోడు 5,7 వచ్చి దీని యొక్క కౌంట్ 2 ఉండి దీని యొక్క కౌంట్ 2 ఉంటే మనకు ఆన్సర్ రాదనమాట. ఓకే. ఎందుకంటే n/3 కంటే వాల్యూ పెద్దగా లేదు కాబట్టి. సో, ఇది మన అప్రోచ్ అనమాట. ఓకే. నెక్స్ట్ మనం సూడో కోడ్ చూద్దాం. ఓకే. వీడియోని పాజ్ చేయండి. మళ్ళీ సూడో కోడ్ ఓన్‌గా రాయండి. ఒక ఫర్ లూప్ తీసుకోండి. ఒక లీడర్ 1 తీసుకోండి. ఒక లీడర్ 2 తీసుకోండి. కండిషన్స్ బేస్ చేసుకొని మీరు అల్గోరిథం చేయండి. ఓకే. 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 నేనేం చేస్తాను అంటే ఇనీషియల్‌గా ఐ విల్ టేక్ m1 యాస్ 0 అండ్ m2 యాస్ 0. m1 యాస్ 0 అండ్ m2 యాస్ 0 అంటే 2 వాల్యూస్ ఇనీషియల్‌గా నన్ను తీసుకుంటా. ఏ వాల్యూ తీసుకోను. అండ్ నెక్స్ట్ L1 0 అండ్ L2 0. 2 వాల్యూస్ కూడా 0 వేసుకోండి. ఫర్ 0 నుంచి n-1 వరకు రిపీట్ అవుతుంది. ఓకే. 0 నుంచి n-1 వరకు 1 రిపీట్ అంటున్నా. 1/1 ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయ్యి ఏం చేస్తానంటే కండిషన్ చూడండి. మనకు 4 కండిషన్స్ ఉన్నాయి. m1 వాల్యూ అనేది 0 అయితే దాని యొక్క mn వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. సో, 0 ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఏమవుతుంది? లీడర్ 1లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు m1 ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది బై 1తో. ఓకే. ఒకవేళ అది కాలేదనుకో అంటే ఒకవేళ లీడర్ 1 m1 అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉన్నదనుకో ఏమవుతుంది? m2 ఈక్వల్ టు 0 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ 0 అయితే లీడర్ 2లోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు m2 వాల్యూ ఏమవుతుంది? 1 అయిపోతుంది. ఓకే. దీని తర్వాత ఒకవేళ లీడర్ 1 ఈక్వల్ టు అరే ఆఫ్ i ఉన్నదనుకో m1 ప్లస్ చేసినాం. ఇనిషియల్‌గా మనకు 5 ఉన్నది. 5కి వాల్యూ మ్యాచ్ అవుతా ఉంటే మనకు 5 అనేది డైరెక్ట్‌గా 5 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి 4 కౌంట్ వచ్చింది. అలా m1 ప్లస్ అవుతుంది. తర్వాత m2 ప్లస్ తర్వాత ఏమొచ్చింది మనకు 6 వచ్చింది. 6 అనేది మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అట్లా m2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. సో, దాని తర్వాత ఎవడు ఎంటర్ అయ్యిండు? 7 గాడు ఎంటర్ అయ్యిండు. 7 గాడు ఎంటర్ అయిన ఏమైంది? 2 మైనస్ అయిపోయినాయి. అంటే ఎల్స్ కండిషన్. ఈ 2 కాకుండా ఎల్స్ కండిషన్ యూజ్ చేసుకున్నాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే
ఇంకొకటి ఇప్పుడు మనం ఇంకొక కండిషన్ దీని గురించి మనం డిస్కస్ చేయలేదు. ఒకవేళ L2 అనేది నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ I. ఫర్ ఎగ్జాంపుల్ M1 లోపల 0 ఉన్నదనుకో. హ్మ్. ఉన్నా కానీ డైరెక్ట్ మనం ఎంటర్ కావద్దు. L2 లోపల 0 అవుతుందంటేనే మనం అంటే L2 అనేది అరే ఆఫ్ Iకి ఈ నాట్ ఈక్వల్ టు అయినప్పుడు మాత్రమే L1 అనేది అరే ఆఫ్ Iలోకి ఎంటర్ అవుతుంది. అర్థం కాదు కదా! ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ దీనికోసం మేము సెపరేట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోతది. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇనీషియల్ ఏమైంది? ఓకే. ఇంకా ఇనీషియల్ ఇక్కడ ఏముందనంటే మనకి లీడర్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, లీడర్ 1 అనేటోడు ఇవ్వలేడు, లీడర్ 2 అనేటోడు ఇవ్వలేడు, M1 ఈజ్ ఈక్వల్ టు 0, M2 ఈక్వల్ టు 0 ఇనీషియల్. మనకేం చేస్తాం ఫర్ లూప్ తీసుకొని ఫస్ట్ M వాల్యూ ఏమైంది 2 అయింది. సో లీడర్ వాల్యూ M వాల్యూ 2 అయినప్పుడు M1 వాల్యూ 0 ఉందా? ఎస్ 0 ఉంది. కాబట్టి లీడర్ 1 వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు 3 దగ్గరకు వస్తుంది. 3 అనేది M1 అనేది 0 ఉందా? లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు 1తో రీప్లేస్ అయింది కాబట్టి లేదు. నేను ఏం చేసి M2 చెక్ చేసుకుంటా. M2 అనేది 0 ఉంది. ఎస్ M2 0 ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ లీడర్ 2 వాల్యూ అనేది 3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ దీని వాల్యూ +1 అవుతుంది. నెక్స్ట్ 4 అనేది ఏంది 2కి ఈక్వల్ లేదు, 3కి ఈక్వల్ లేదు. అప్పుడు ఏమవుతుంది లీడర్ 2 కూడా 0 అయిపోతుంది. ఓకే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తా M3 అంటే నెక్స్ట్ ఏంది 3 అనేది వచ్చింది. ఒక్కసారి చూడండి 3 అనేది వచ్చిన తర్వాత 3 అనేది ఈ రెండింటికి ఒకదానికి ఈక్వల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీడర్ 1 ఉంది అనుకో. లీడర్ 1 అనే దాంట్లో ఇన్సర్ట్ కావాలా? ఇప్పుడు చూడండి కండిషన్ ఏంది M1 0 ఉంది, M2 0 ఉంది. ఎందులోకి ఎంటర్ కావాలి? M2లోకి ఎంటర్ కావాలి, M3లోకి ఎంటర్ కావాలి, లీడర్ 3లోకి ఎంటర్ కావాలి, అంటే లీడర్ 2లోకి ఎంటర్ కావాలి. ఓకే అర్థమైందా? లీడర్ 2లోకి ఎంటర్ కావాలి. ఇప్పుడు ఏంది 3 అనేది ఉంది. 3 అనేది ఇందులోకి అంటే కండిషన్ ఏం చెక్ చేసుకుంటే లీడర్ 1 లోపల ఎంటర్ అయ్యేదానికంటే ముందు లీడర్ 2కి ఈ ఎలిమెంట్ అనేది మ్యాచ్ అవుతుందా? ఎస్ మ్యాచ్ అవుతుంది అని అంటే ఇందులోకి 3 అనేది ఎంటర్ అవుతుంది. అప్పుడు దీని వాల్యూ +1 అవుతుంది. ఓకే అర్థమైందా? కండిషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. మనకి ఇనిషియల్గా 4 ఉన్నది. 4 ఉన్నప్పుడు వాల్యూ ఏమైంది 2 జీరోలు వచ్చినాయి. నెక్స్ట్ ఏమైంది 3 వచ్చింది. 3 వచ్చినప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే లీడర్ 1లోకి వెళ్ళొచ్చు, లీడర్ 2కి వెళ్ళొచ్చు కండిషన్ ప్రకారం. కానీ మనకి లీడర్ 2లో ఏముంది 3 ఉంది. 3 ఉంది కాబట్టి దీని వాల్యూ అనేది ఇందులోకి రావాలి. ఓకే అర్థమైందా? లీడర్ 2లోకే రావాలి. అప్పుడే మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు దీని వాల్యూ 3 అనేది ఇందులోకి వచ్చేసింది. అప్పుడు దీని వాల్యూ ఏమైందంటే 1 అయింది. సో నెక్స్ట్ 7 అనేది రెండింటికి మ్యాచ్ కాదు. అప్పుడు నేను చేస్తాను మళ్ళీ 0 అవుతుంది. దీని వాల్యూ -1 అవుతుంది. ఓకే నెక్స్ట్ ద ఎలిమెంట్ ఈస్ 3 మళ్ళీ 3 అనేది దీనికి సెకండ్ వాల్యూకి చెక్ చేసుకో ఈక్వల్ అయిందా? ఎస్ 3 అవుతుంది. దీని వాల్యూ 1 అవుతుంది. అంటే ఇక్కడ మెజారిటీ ఎలిమెంట్ ఏంది వచ్చింది 1 -1. ఓకే 1 -1 వాల్యూ ఏంది 1 అనేది రిపీట్ అవుతుంది. 1 అనేది ఆన్సర్. అంటే ఇక్కడ M2 అనేది ఆన్సర్ అనమాట. అంటే 1 టైం రిపీట్ అయింది. అంటే 1 వచ్చింది. మెజారిటీ 1 వచ్చింది. బట్ దానికి సంబంధించిన లీడర్ ఎవడు? లీడర్ 2 కదా! సో లీడర్ 2 ఎవడన్నాడు? 3 కదా! అప్పుడు మనకు 3 అనేది రిపీట్ అయింది. అందుకనే మనకి కండిషన్ ఇక్కడ ఉంది ఒక కండిషన్. సో అంటే ఒక ప్రాబ్లమ్ సక్సెస్ అయినంత మాత్రాన ఇంకో ప్రాబ్లమ్ మీద కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. సో నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఈ కండిషన్ అదే L2కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ M1 చెక్ చేసుకున్నప్పుడు 0తోని L2 కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడే అప్పుడు మనం L1లోకి అరే ఆఫ్ I అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకే గైస్ ఇది ప్రాబ్లం వచ్చేసి. ఓకే చాలా స్టెప్ బై స్టెప్ చాలా ఓపికతో చెప్పానని నేను అనుకుంటున్నాను. అంటే నా లెవెల్ బేసి నేను ట్రై చేశాను. ఇంత చెప్పినా కూడా మీకు అర్థం కాకుంటే జస్ట్ వెళ్ళండి జాతిరత్నాలు ఇంతే ఇక అలా. ఓకే నెక్స్ట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్ ఇంప్లిమెంటేషన్ అండ్ గైస్. ఓకే గైస్ నేను స్టెప్ బై స్టెప్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కానీ ఆల్గారిథం కానీ 3 వేస్ బ్రూట్ ఫోర్స్ బెటర్ అప్రోచ్ ఆప్టిమల్ అప్రోచ్ ఇంకొక అప్రోచ్ ఉంటుంది. ఒకవేళ ఇంకో అప్రోచ్ ఉంది. మీరే ఒకసారి కనుక్కోండి. ఏంటంటే ఫస్ట్ సార్ట్ చేయాలి ఎలిమెంట్స్ని. సార్ట్ చేస్తే n/3 అంటే మిడిల్లో ఏదైతే ఉంటుందో అది మనకు మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే అది ఒకసారి మీరు చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మన నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అందులో డైలీ నేను లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 150 డేస్ కోడింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. డైలీ ఒక అప్డేట్ వస్తుంది. అందులో మీరు జాయిన్ కండి. ఓకే ఫాలో చేయండి. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఛానల్కి. మొత్తం డిఎస్సికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొత్తం తెలుగులో ఉంటాయి. గైస్ ఒక వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. నేను ఒక్కనే మొత్తం ఎడిటింగ్ అవన్నీ ఎంతో కష్టపడతాం. సో ఒక లైక్ చేస్తే మీరు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఫీల్ అవుతా. ఓకే గైస్ సపోర్ట్ చేయండి. ఓకే మరి ఉంటాం అలా. ఓకే గైస్ ఇంకొకటి నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉంటుంది. మన మోస్ట్ ఓటింగ్ ఆల్గరిథం పార్ట్ 3 కూడా ఉంటుంది. వెయిట్ చేయండి అది కూడా వస్తుంది. మనకు మోస్ట్ ఓటింగ్ ఆల్గరిథం గురించి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్ బాయ్.
ఓకే గైస్, ఇదే మన కోడ్ ఇంప్లిమెంటేషన్ మెజారిటీ ఎలిమెంట్ లీడ్ కోడ్ 2 ఇప్పటికే మనకు వీడియో అనేది నియర్లీ హాఫ్ అన్ అవర్ అయింది. సో వీడియో లెంతీగా అయితే అనేసి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి పెట్టాను. ఇనిషియల్గా చూడండి మనకి ఇక్కడ సేమ్ కండిషన్స్ మనకు కౌంట్ ఈక్వల్ టు క్యాండిడేట్ ఈక్వల్ ఇక్కడ క్యాండిడేట్ వాడాను. సో నమ్ వాల్యూస్ అంటే ఏంటి, అది నథింగ్ బట్ ద మనకు ఇటరేట్ అంటే అరే లోపల ఉన్న వాల్యూస్ని నమ్గా డినోట్ చేశాను. ఇక్కడ క్యాండిడేట్ వన్ ఇస్ నథింగ్ బట్ ద లీడర్ వన్, క్యాండిడేట్ టూ ఇస్ నథింగ్ బట్ ద లీడర్ టూ, అండ్ కౌంట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద మెజారిటీ వన్, కౌంట్ ఈజ్ నథింగ్ బట్ ద మెజారిటీ టూ. అర్థం కావడానికి అనేసి రాశాను. ఓకే, నెక్స్ట్ ఏమైతుంది, ఒకవేళ కౌంట్ వన్ అనేది జీరో అయితే ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ అందులోకి నమ్ వన్లోకి స్టోర్ చేసుకోవాలి, కౌంట్ ఈక్వల్ టు జీరో అయితే నమ్ టూలోకి స్టోర్ చేసుకోవాలి, క్యాండిడేట్ టూలోకి స్టోర్ చేసుకోవాలి, క్యాండిడేట్ టూ అనేది 1 అవుతుంది. అప్పుడు కౌంట్ ఒకవేళ ఈ రెండు కండిషన్ కాకుంటే కౌంట్ మైనస్ అవుతుంది. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సబ్మిట్ చేద్దాం, ఏమైతే చూద్దాం. ఓకే గైస్, ఇంకొకటి నేను ఒకటి చెప్పాను కదా ఎగ్జాంపుల్ తీసుకొని, అంటే ఇక్కడ కౌంట్ వన్కు చెక్ చేసుకునే దానికంటే ముందు మనం కౌంట్ టూకు అరే అనేది అంటే అవుతుందా కదా అని చూసుకోవాలి. అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్యాండిడేట్ వన్ అంటే కౌంట్ వన్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు క్యాండిడేట్ క్యాండిడేట్ టూ నాట్ ఈక్వల్ టు నమ్ పెట్టేసిన. అప్పుడు అయినప్పుడు ఇప్పుడు చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా చూద్దాం. ఓకే గైస్, రన్ టైం మీద వచ్చింది, ముందుకు వచ్చి చూద్దాం ఒకసారి. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమంటాం, క్యాండిడేట్ ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ క్యాండిడేట్ టూ. ఎప్పుడు చూద్దాం రన్ అవుతుందాము. సో గైస్, అంటే అది ఉన్న ప్రాబ్లం ఎగ్జిక్యూట్ అవుతుందా లేకపోతే అది అంటే ముందు జాగ్రత్త అంటే మనకు కోడ్ అంటే ఏమంటారు, ఒక ప్రోగ్రామర్ అంటే అన్ని విధాలుగా ఆలోచించాలి కదా. సో అలా అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూర్ మనకు అలాంటి క్వశ్చన్ ఇస్తే ఒకవేళ మనకి ఎగ్జిక్యూట్ కాకపోతే ఎస్ వాళ్ళు అలాగనే ఇస్తారు. ఫస్ట్ చార్ట్ కొడతారు వాళ్ళు, ఫస్ట్ ఇదే క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ కొట్టి చూసి కొంచెం మాడిఫై చేసి ఇస్తారు. అప్పుడు చార్ట్ జీపీటీ ఆన్సర్ చేయని క్వశ్చన్ వాడు ఇస్తాడు. నువ్వు అప్పుడు చార్ట్ జీపీటీ కొట్టి చూసినా ఏది రాదనమాట. సో అది ఇక్కడ క్యాండిడేట్ వన్, క్యాండిడేట్ టూ కౌంట్ టూ చేస్తున్నాడు, క్యాండిడేట్ కరెక్ట్. సో గైస్, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది, రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఎగ్జిక్యూట్ అయింది చూసారా. ఇది ఓకే, మనం ఓన్గా ఇలా ప్రతి ఒక్కటి బిల్డ్ చేసుకోవాలి. ఒకటే ప్రాబ్లం కాకుండా 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ కావాలి కదా. ఓకే గైస్, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క వీడియో చూడండి, ప్లేలిస్ట్లో డిఎస్సికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. ఓకే గైస్, బాయ్ మరి.